బ్రేకింగ్ న్యూస్ బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని వ్యాఖ్యానించింది. నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే నిందితుడిని దోషిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇళ్లను కూల్చివేయడం నివసించే హక్కును కాలరాయడమే అని స్పష్టం చేసింది. అలాంటి వ్యక్తుల నివాసాలను కూల్చడం అధికార దుర్వినియోగమే అని చెప్పింది. బుల్డోజర్ జస్టిస్ పూర్తిగా చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని నిబంధనలను అతిక్రమించి నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చేస్తే ఆ కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీం తేల్చి చెప్పింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది? రైట్ ప్రసన్న, ఈరోజు బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కోల్చడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు, అది ప్రభుత్వాలకు రాష్ట్రాలకు తగదనేది సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంటే నిష్పాక్షిక విచారణ పూర్తి కాకుండానే, అంటే ఒకటి అక్రమంగా జరిగింది అని తెలిసిన తర్వాత దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగించకుండా, విచారణ చేయకుండా ఒక వ్యక్తిని లేదా వ్యక్తులను నిందితుడిగా లేదా దోషిగా పరిగణించలేమంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి వ్యక్తుల నివాసాలను కోల్చడం అధికార దుర్వినియోగం, అట్లా చట్ట విరుద్ధం అంటూ కూడా తెలియజేసింది. అంటే ఇక ఇళ్లను కోల్చడం నివసించే ప్రాథమిక హక్కును కాలరాయడమే అవుతుందంటూ కూడా రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం సూచించింది. అంటే దోషిగా నిర్ధారించినా సరే చట్టం ప్రకారం శిక్ష అనేది ఉంటుంది తప్ప బుల్డోజర్ తో న్యాయం చేయలేమంటూ కూడా సుప్రీంకోర్టు తెలియజేసింది. అంటే చట్టాన్ని నిబంధనలు అతిక్రమించి నిందితుడు లేదా దోషి ఇంటిని కూల్చేస్తే ఆ కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సిందేనంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు తెలియజేసింది. మొత్తం చూసుకుంటే ఏదైతే ఇటీవల మనం చూస్తే కనుక ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది, అక్కడ బుల్డోజర్ పాలన కొనసాగుతుందంటూ కూడా అక్కడ ఉన్న ప్రతిపక్షాలు కానీ ప్రజలు కూడా బీజేపీ విమర్శలు చేస్తున్నారు. ఇలాగే ప్రతి రాష్ట్రంలో కూడా బుల్డోజర్లతో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్నారు. దానికి సంబంధించి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ విచారణ దశలో ఉండగానే బుల్డోజర్లతో వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారనేది ప్రధానంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు కొంతమంది. ఈ నేపథ్యంలోనే గతంలో పలుమార్లు విచారించి వాదనలు ప్రతివాదనలు ఉన్న తర్వాత తీర్పును సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. ఈ రోజు ఈ బుల్డోజర్ వ్యవస్థకు సంబంధించి జస్టిస్ సంబంధించి తీర్పును వెలువరించింది. అంటే విచారణ దశలో ఉన్న సందర్భంలో విచారణ పూర్తి కాకుండా ఎవరిని కూడా నిందితుడిగా దోషిగా పరిగణించలేం. అటువంటి ఆస్తులకు సంబంధించి నష్టం అనేది నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తులకు నిందితులుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారికి చెల్లించాల్సి ఉంటుందంటూ కూడా సుప్రీం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ప్రసన్న. ఓకే, రైట్, థ్యాంక్ యూ శివ.